Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అండ్ టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూనే ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. ఒకసారి ఛానల్ చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే కొన్ని షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో చూద్దాం. అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ తమలపాకు. తమలపాకుని మనం ఇంగ్లీష్లో బిటిల్ లీఫ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ పుక్కిలించడాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ వెళ్ళి పక్కన కూర్చో. ఇది చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ గో అండ్ సిట్ నెక్స్ట్ టు మీ అంటే నువ్వు వెళ్ళి నా పక్కన కూర్చో అని. అదే యూ గో అండ్ సిట్ అసైడ్ అంటే నువ్వు వెళ్ళి పక్కన కూర్చో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ you go sit aside and do all your homework, or you go sit aside and complete all your homework అంటే నువ్వు వెళ్ళి పక్కన కూర్చొని నీ హోంవర్క్ అంతా కూడా పూర్తి చెయ్యి అని. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్స్ని చూద్దాం. సెకండ్ వన్ ఈజ్ sit aside and play without cluttering the house, or sit aside and play without cluttering the home అంటే నువ్వు ఒక పక్కన కూర్చొని ఇల్లంతా చిందరవందర చేయకుండా ఆడుకో అని. క్లటరింగ్ అంటే చిందరవందరగా చేయడం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఫాస్ట్గా నడవకు. ఇది కూడా పిల్లలతో చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాక్ ఫాస్ట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఈజ్ దేర్ ఈజ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫాల్ డౌన్. దేర్ ఈజ్ వాటర్ ఆన్ ద గ్రౌండ్, ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ ఫాల్ డౌన్ అంటే నేల మీద నీళ్లున్నాయి, నువ్వు గనక ఫాస్ట్గా నడిచినట్లయితే నువ్వు కింద పడిపోతావు అని. ఫాలింగ్ డౌన్ అంటే కింద పడటం అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ. ఐ హ్యావ్ జస్ట్ వాష్డ్ ఆల్ దిస్ ఫ్లోర్ సో యూ మస్ట్ వాక్ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను ఇప్పుడే ఈ నేలంతా కడిగాను లేదా వాష్ చేశాను, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నడవాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చెప్పిందే చెప్పకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రిపీట్ వాట్ యూ సెడ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని డోంట్ సే వాట్ యూ సెడ్ అగైన్ అండ్ అగైన్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఐ హర్డ్ వాట్ యూ సెడ్ సో డోంట్ టెల్ మీ 100 times. ఐ హర్డ్ వాట్ యూ సెడ్ సో డోంట్ టెల్ మీ 100 times అంటే నువ్వు చెప్పింది నేను విన్నాను లేదా నువ్వు చెప్పింది నాకు వినపడింది, కాబట్టి నువ్వు 100 సార్లు చెప్పకు అని. Another example is why are you saying the same thing 10 times like old people, or why are you saying the same thing 100 times like old people అంటే నువ్వు ముసలి వాళ్ళలాగా ఒకే విషయాన్ని లేదా చెప్పిన విషయాన్నే 100 సార్లు లేదా 10 సార్లు ఎందుకు చెప్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అంతా తినలేవు. పిల్లలతో ఇలాంటి సెంటెన్సెస్ అన్ని చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ కాంట్ ఈట్ ఎవ్రీథింగ్ ఆర్ యూ కాంట్ ఈట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈ విధంగా చెప్తాం. యూ కాంట్ ఈట్ అంటే నువ్వు తినలేవు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ యూ కాంట్ ఈట్ ఆల్ దోస్ బిస్కెట్స్ సో గివ్ మీ హాఫ్. యూ కాంట్ ఈట్ ఆల్ దోస్ బిస్కెట్స్ సో గివ్ మీ హాఫ్ అంటే నువ్వు ఆ బిస్కెట్స్ అన్నీ తినలేవు, కాబట్టి నాకు సగం ఇవ్వు అని. Now the example number 2 is why are you wasting all the food I gave you, or why are you wasting all the food that I gave you అంటే
నేను నీకు పెట్టిన భోజనం మొత్తాన్ని లేదా పెట్టిన ఫుడ్ మొత్తాన్ని నువ్వు ఎందుకు వృధా చేస్తున్నావు లేదా వేస్ట్ చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ త్వరగా రెడీ అవుతావా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ బీ రెడీ సూన్, విల్ యూ బీ రెడీ సూన్ ఆర్ విల్ యూ గెట్ రెడీ సూన్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I won't take you anywhere if you don't get ready soon. I don't take you anywhere if you don't get ready soon. అంటే నువ్వు గనక త్వరగా రెడీ అవ్వకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అని. I won't take you anywhere అంటే నేను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను అని. Another example is if you want to do something you should do it on time. Get used to it. If you want to do something you should do it on time. So get used to it. అంటే నువ్వు ఏదైనా చేయాలని అనుకుంటే అది టైంకి చెయ్యి, అది నువ్వు అలవాటు చేసుకో అని. గెట్ యూస్ టు ఇట్ అంటే అలవాటు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ బట్టలు మార్చుకో. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ చేంజ్ యువర్ క్లోత్స్, యూ చేంజ్ యువర్ క్లోత్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ వేరింగ్ అ న్యూ డ్రెస్ సో చేంజ్ ఇట్ టు అ డిఫరెంట్ డ్రెస్ సో దట్ ఇట్ డజంట్ గెట్ డర్టీ. You are wearing a new dress, so change it to a different dress so that it doesn't get dirty. అంటే నువ్వు కొత్త డ్రెస్ వేసుకున్నావు, అది మురికి అవ్వకుండా నువ్వు వేరే డ్రెస్ మార్చుకో అని. Another example is if you don't like this dress, go and wear other dress. Or if you don't like this dress, go and wear other clothes. అంటే ఈ డ్రెస్ నీకు నచ్చకపోయినట్లయితే నువ్వు వేరే బట్టలు లేదా వేరే డ్రెస్ వేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చెప్పింది వినపడలేదా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ నాట్ హియర్ మీ, డిడ్ యూ నాట్ హియర్ మీ ఆర్ డిడ్ంట్ యూ హియర్ మీ ఈ విధంగా అడుగుతాం. అంటే నేను చెప్పింది నువ్వు వినలేదా లేదా నేను చెప్పింది నీకు వినపడలేదా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I told you 100 times already, hurry up and eat. I told you 100 times already, hurry up and eat. అంటే నేను ఇప్పటికే నీకు 100 సార్లు చెప్పాను త్వరగా వెళ్ళి తిను అని. Another example is I told you very strongly to turn off the TV and do your homework. Didn't you listen? Or I told you very strongly to turn off the TV and do your homework. Didn't you listen? అంటే నేను నీకు టీవీ ఆఫ్ చేసి హోంవర్క్ చేయమని చాలా గట్టిగా చెప్పాను, నీకు వినపడలేదా లేదా నువ్వు వినలేదా అని. Now the last sentence is ప్రతిదానికి నవ్వకు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్, యూ డోంట్ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. లాఫింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి నవ్వటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ స్మైల్ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. ఆర్ ఇఫ్ యూ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. అంటే నువ్వు ప్రతిదానికి నవ్వినట్లయితే అందరూ నిన్ను పిచ్చివాడు లేదా పిచ్చిది అనుకుంటారు అని. Another example is why are you laughing so hard now? Or why are you laughing so hard? అంటే నువ్వు ఇంత గట్టిగా లేదా అంత గట్టిగా ఎందుకు నవ్వుతున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.